సెన్సిటివ్ టీత్ ఉన్నప్పుడు క్యావిటీ కూడా అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా టీత్ అనేది మనకి సెన్సిటివ్గా అనిపిస్తాయి. మనము అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం కదండి, బాగా చల్లటి వేడి టీ తీసుకున్నప్పుడు నొప్పిగా ఉంది అని చెప్పి మనకి యాడ్స్ వస్తాయి. అలానే అనిపిస్తుంది మనకి. ఇంకా పళ్ళు బాగా అరిగిపోయినప్పుడు కానీ, లేకపోతే గమ్ రెసిషన్ అంటాం, చిగుళ్ళు అనేది కిందకి జారుతాయి. అది ఏజ్ వల్ల కావచ్చు, ఏదైనా అదర్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ వల్ల కావచ్చు. చిగుళ్ళు జారినప్పుడు కానీ, కొన్నిసార్లు టీత్లో క్రాక్స్ వస్తాయి. సో క్రాక్ టీత్ సిండ్రోమ్ అంటాం. అట్లాంటి క్రాక్స్ వచ్చినప్పుడు కానీ, ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా టీత్ అనేది సెన్సిటివ్గా ఉంటాయి. అది ఒక డెంటిస్ట్ని మీరు వెళ్ళి కలిస్తే వాళ్ళు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏం చేయాలో చెప్తారు. కొన్నిసార్లు సెన్సిటివ్ టీత్ కూడా మనము చిన్న ప్రొసీజర్స్, చిన్న టెక్నిక్స్ వాడి మనం మేనేజ్ చేయగలం. లైక్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అని ఉంటాయి, అవి వాడచ్చు. అండ్ ఆల్సో డీసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ ఉంటాయి సపరేట్గా, అవి వాడచ్చు. అండ్ మెయిన్గా వీళ్ళు కొంచెం ఎసిడిక్ ఫుడ్స్ లైక్ కూల్ డ్రింక్ అట్లాంటివి తగ్గిస్తే చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది.